హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకో డ్రెస్ కుడతాము. సల్వార్ ఇంకా కుర్తీ. ఇది వచ్చి కుర్తీకి, ఇదేమో సల్వార్కి అనమాట, కింద బాటమ్. సో నేను వీటికి నార్మల్గా 39 చెస్ట్ మనం తీసుకుంది మెజర్మెంట్స్లో. నార్మల్ది ఏఎల్ఎన్ కుర్తీ కుడతాము కట్ చేసి. సో నేను ఆల్రెడీ కట్ చేశాను, మీకు చూపిస్తాను ఎలా పెట్టాను మెజర్మెంట్స్. ఓకేనా. మనం కింద బాటమ్ వస్తుంది కదా, బాటమ్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. ఈ టాప్లో వచ్చేసి ఇది మనం ఫుల్ లెంత్ వచ్చేసి 32 తీసుకున్నాం అనమాట. ఓకేనా. ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి 32 తీసుకున్నాము. తర్వాత ఈ మిగతాదంతా తీసేసి మనం వేస్ట్ బ్యాండ్గా మళ్ళీ అటాచ్ చేసుకుంటాం. వేస్ట్ బ్యాండ్ మనం ఎందుకు వేసుకోవాలి అని అంటే, ఇక్కడ మనకి ఇదంతా చాలా ఫ్రీగా పెద్దగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం దీన్ని తగ్గిస్తాం ఇలా ఫ్రిల్స్తో. ఈ ఫ్రిల్స్ పెట్టి తగ్గించి ఇంతే సైజులో మనం వేస్ట్ బ్యాండ్ వేయటం వల్ల అది లుక్ బాగుంటుంది, తర్వాత చిన్నగా ఉంటుంది. మనం నడుము దగ్గర కట్టుకున్న తర్వాత అది మనకు అస్సలు డిస్టర్బెన్స్గా ఉండదు. ఒక్కోసారి ముందర ఇలా ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. దానికోసం మనం వేస్ట్ బ్యాండ్ సపరేట్గా దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, వేస్ట్ బ్యాండ్ వల్ల బెనిఫిట్ మనకు, ఎప్పుడైతే మనము ఈ సీట్ సైజ్ పెట్టేసి ఈ సీట్ మనం కట్ చేస్తాం కదా, ఈ ఎక్సెస్ క్లాత్ వచ్చేది కూడా మనము ఇలా క్రాస్ వచ్చేవి 2 అటాచ్ చేసేసుకొని దాన్ని కూడా మనం వేస్ట్ బ్యాండ్గా యూస్ చేయొచ్చు. ఏదైతే దీనిది ఎక్స్ట్రా మనం తీసామో ఇది మనం వేరే డిజైనింగ్కి కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక టిప్ అనమాట. సో ఇది నేను కట్ చేశాను. ఇది సీట్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్. తర్వాత మనం ఇది 2.5 తీసుకుంటాము. ఇక్కడ నుండి కర్వ్ ఇచ్చేసి దీన్ని కట్ చేసాము. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు కింద ఇక్కడ నుండి ఇటు స్ట్రెయిట్గా, ఇది కూడా చిన్న కర్వ్తో స్టార్ట్ చేసుకొని, ఇది 2.5 నుండి కూడా తీసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం, బాగుంటుంది లుక్. లేదు ఇలా కూడా తీసుకోవచ్చు, నథింగ్ రాంగ్. ఇటు నుండి ఈ పాయింట్కి మనము ఒక లైన్ డ్రా చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా మీకు, ఇదైతే వేస్ట్ బ్యాండ్ అనమాట. వేస్ట్ బ్యాండ్ కానీ మన పైన ఎక్సెస్ క్లాత్ ఉంటే దీని నుండి కట్ చేసాము, లెంత్లో కట్ చేసాము. ఇది స్ట్రైట్ పీస్. దీన్ని మనం డిజైనింగ్కి వగైరా యూస్ చేసుకోవచ్చు. కానీ మనం ఏదైతే సైడ్స్కి తై దగ్గర తీసామో సీట్ నుండి ఇలా క్రాస్ 4 పీసెస్ వస్తాయి కదా ఫ్రెండ్స్, దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలా, ఓకేనా, ఈ విధంగా ఇటు నుండి ఇటు దీన్ని అటాచ్ చేసేసుకోవాలన్నమాట. అటాచ్ చేసేసుకుంటే దీన్ని మనం వేస్ట్ బ్యాండ్గా యూస్ చేసుకోవచ్చు. దానికి సరిపడా వస్తుందన్నమాట. సో ఇది ఒక అద్భుతమైన టిప్, మీరు కూడా ఫాలో అవ్వండి నాతో పాటు. ఇంకా దీనికి లైనింగ్ ఏం అక్కర్లేదు, కాటనే, ప్యూర్ కాటనే. లైనింగ్ లేకుండా కుట్టేద్దాం. కింద బాటం ఎలా కుడతామో మనం కుట్టేటప్పుడు చూద్దాము. ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోలో 2 చూసారు కదా. కింద మనం కొంచెం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఇలాగా 2 ఇంచెస్ క్లాత్ మనం ఎక్స్ట్రా పట్టిలాగా కుట్టేసి దాన్ని ఈ బాటమ్ లైన్కి, ఇక్కడ ఈ బాటంలో అతికించేసి కుడతాం కదా. సో దానికోసం అనమాట. ఇది మనకు సల్వార్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనకు కుర్తీ కూడా నేను కట్ చేశాను ముందే. నేను నైట్ ఫ్రీగా ఉంటే కట్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఏ లైన్ కుర్తీ. దీని మెజర్మెంట్స్ వచ్చేసి 39 చెస్ట్. సో మనకు వేస్ట్ ఎంత వస్తుంది, 11.5 వస్తుంది. 1/4 చెస్ట్ ప్లస్ 1.5 ఇంచ్ ఫార్ములాకి మనకి 11.5 వస్తుంది. నేను ఇది 12 తీసుకున్నాను చెస్ట్. ఓకేనా, చెస్ట్ ఇది 12. ముందు చెస్ట్ తీసుకోకూడదు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే షోల్డర్ తీసుకుంటాం. షోల్డర్ ఎంత తీసుకున్నాము, 7.5 తీసుకున్నాం. దీని కొంచెం వెనకాల నేను డీప్ ఎక్స్ట్రా ఇస్తున్నాను. డీప్ ఎప్పుడైతే తగ్గుతుందో దీని నెక్ డీప్ బ్యాక్ సైడ్, అప్పుడు మనం షోల్డర్ పెంచుకుంటాం అన్నమాట. ఓకే, నెక్ డీప్నెస్ తగ్గకుండా ఉన్నప్పుడే షోల్డర్ పెంచుకుంటాం. నెక్ డీప్నెస్ మనం పెంచుకున్నాం అనుకోండి, దీనికి వెనకాల కూడా ఒక 4 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ మనం ఇస్తే డీప్నెస్, అప్పుడు మనకి షోల్డర్ అనేది తగ్గుతుంది అనమాట.
ఇది ఎక్కువగా ఉంటే బాగోదు. సో దీంట్లో కట్ చేస్తే దీంట్లో పెంచుతాం అన్నమాట. దీంట్లో తగ్గిస్తే దీంట్లో పెంచుతాం. ఈ విధంగా బేస్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఈ పాయింట్ నుండి మనం 1/2 ఇంచ్ మనం ఇలా కట్ చేస్తాం. ప్రతి వీడియోలో మీరు చూస్తూనే ఉన్నారు ప్రీవియస్ వీడియోస్లో. సో ఇది ఇక్కడ నుండి మనము 8 ఇంచెస్ తీసుకోవాలి. మనం మామూలుగా డ్రెస్సెస్కి ఎప్పుడైనా 8 ఇంచెస్ తీసుకుంటే లూజ్ ఫిట్టింగ్ చాలా కరెక్ట్గా వస్తుంది అనమాట. కొంతమంది 6 కానీ అలా తక్కువ తీసుకుంటారు. ఎప్పుడు అలా తీసుకోవద్దండి. ఈ డ్రెస్సెస్కి అంటే మనం అలా తీసుకోకూడదు. 8 ఉంటేనే చాలా కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఎలాగైనా ఈ డ్రెస్సెస్ మనకు లూజ్ ఫిట్టింగ్ ఉంటాయి కాబట్టి సో మనం అలా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దీనికి మనం 8 ఇంచెస్ నుండి చెస్ట్ లైన్ ఎంత 12, ఓకేనా. ఈ చెస్ట్ లైన్ 12. దీనికి మనం ఒక బాక్స్ గీసాము ఎల్ షేప్లో. తర్వాత దీనికి కర్వ్ లైన్ డ్రా చేసుకొని బ్యాక్ సైడ్ అయితే కట్ చేశాను నేను. ఫ్రంట్కి ఇలాగా నెక్ పెడదాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇంత డీప్ అయితే బాగోదు. ఇది తగ్గించేసి ఇక్కడ డ్రా చేసి కట్ చేస్తాను. సో దీనికి ప్యాచ్ వేసి డిజైనర్ కుర్తీ కుడదాం మనము. అది ఎలా కుడతామో చూద్దాం. దీనికి స్లీవ్స్ వచ్చేసేమో షార్ట్ స్లీవ్స్ వస్తున్నాయి దీనికి. ఓకే, స్లీవ్స్ ఎలా తీసుకున్నానంటే స్లీవ్స్ మనం లెంత్ వచ్చేసి నాకు 9 వచ్చింది అనుకుంటా. 9 వచ్చింది మనకు స్లీవ్ లెంత్ 9 వచ్చింది. మనకు విడ్త్ కూడా 9 కావాలి. 9 మీద కొంచెం ఇక్కడ కుట్టడానికి ఎక్స్ట్రా వదిలేసాను నేను. సో 9/4 ఉంది ఇది కంప్లీట్గా విడ్త్ వచ్చేసి. ఇక్కడ కింద మనం ఎలా తీసుకుంటాము, ఇది 9 ఇది 9 ఒక బాక్స్ డ్రా చేసుకొని 3 ఇంచెస్ ఇక్కడ నుండి ఇటు బ్యాక్ వచ్చేసి ఇది కట్ చేసుకోవాలన్నమాట షార్ట్ స్లీవ్స్. ఓకే, ఇది ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుండి మనం దీని రౌండ్ స్లీవ్ రౌండ్ మనం ఎంత పెట్టుకుంటామో బేస్డ్ ఆన్ దట్ మనం దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. కొంతమంది లీన్గా ఉంటారు అనుకోండి, వాళ్ళకి తగ్గించి తీసుకోవాల్సి వస్తుంది. కొంచెం ఒబీస్ ఉన్న వాళ్ళకి ఇంకాస్త పెద్దగా పెంచుకోవాల్సి వస్తుంది. దాని సైజుని బట్టి మనం కట్ చేసుకోవాలన్నమాట. దీనికైతే నేను ఎంత పెట్టానంటే 6.5, ఓకేనా. స్లీవ్ రౌండ్ వచ్చేసి 6.5. దీనికి నేనేమనుకున్నాను అంటే ఈ సల్వార్లో క్లాత్ ఫ్రిల్స్ ఇద్దాం అనుకుంటున్నాను. రఫుల్స్ కానీ ఫ్రిల్స్ కానీ ఇద్దాం అనుకుంటున్నాను కింద ఎక్స్టెన్షన్. తర్వాత ఇది ఆర్మ్ హోల్ డీప్నెస్ చేస్తాను, నేను కుట్టేటప్పుడు చేస్తాను. దీనికి మనము లైనింగ్ వేసుకోవడం అనేది మన చాయిసేనండి, డిపెండ్స్. కావాలనుకుంటే వేసుకోవచ్చు, కంపల్సరీ అయితే కాదు. సో ఇది అన్నమాట కుర్తీ సల్వార్ మనం ఈ 2 కట్ చేసుకున్నాము. దీన్ని ఎలా కుట్టాలో మనం ఈరోజు నేర్చేసుకుందాం. మరి ఇప్పుడు మనం సల్వార్ కుట్టిద్దాం. సల్వార్కి కావాల్సింది థ్రెడ్, బాబిన్లో థ్రెడ్ పోసేసుకొని ఇలా పెట్టేసుకొని కొంచెం బయటికి లాగాలి థ్రెడ్. లాగేసి దీన్ని లోన్ పెట్టేసి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నేను ఇవి అటాచ్ చేస్తాను నేను బెల్ట్కి. మనకు బెల్ట్కి కావాలి కదా పైన బ్యాండ్, వేస్ట్ బ్యాండ్కి ఇవి ఫస్ట్ అటాచ్ చేస్తాను. క్రాస్ పీసెస్, ఈ 2 క్రాస్ పీసెస్ చూడండి ఇట్లా ఉన్నాయి చూడండి. మనం సీట్ నుండి తై వరకు తీసేసాం కదా ఎక్స్ట్రా క్లాత్, వాటిని ఇట్లా తీసుకొని ఈ వైడ్ దానికి ఈ నారోది పెట్టేసి, ఇటు కూడా వైడ్ దానికి నారోది పెట్టేసి మధ్యలో నుండి ఇట్లా కుట్టేసాను అనమాట. ఓకే, అట్లానే ఇది కూడా కుట్టేద్దాము. ఇవి 2 పీసెస్ ఇట్లా వస్తాయి కదా ట్రయాంగిల్ పీసెస్. ఓకే, ఇది కూడా కుట్టేద్దాం. ఈ 2 కుట్టేసి మనం వేస్ట్ బ్యాండ్కి అతికించుకుందాం. ఇదిగోండి 2 క్రాస్ పీసెస్ని ఇట్లా స్ట్రైట్ పీస్గా కుట్టేసాం. మనం అతుకొస్తుంది కానీ మనకు లోపలికి ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఈ 2 పీసెస్ని 1 1 2 కలిపేద్దాం. ఇవి 2 అతికించేసి పైన బెల్ట్ వేద్దాం. ఇటు ఒక స్టిచ్ వేసేస్తాం.
ఇది రెండు వైపులా సైడ్స్ రెండు కలిపి కుట్టేసాను. తర్వాత దీన్ని మనం పైన బ్యాండ్ అదే లూప్ కోసం కాస్త ఇట్లా మడిచేసి దీన్ని కుడితే మనం లూప్ వేసుకోవడానికి వస్తుంది. ఐడియా వచ్చింది కదా మీకు? దీన్ని కుట్టేద్దాం. ఇదిగోండి వేస్ట్ బ్యాండ్ కుట్టేసాం మనము. ఓకేనా? ఇక్కడ మనం లూప్ అదే నాడ వేసుకోవడానికి. ఇదేమో కిందకంతా మనకు బెల్ట్ కింద భాగం మనం ఇక్కడ అటాచ్ చేస్తాం. ఓకేనా? నడుము భాగం ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం లెగ్స్ కుట్టేద్దాం. సీట్ కుట్టుకోవాలండి ఇట్లా మనము. ఒకటి రైట్ వన్, ఒకటి లెఫ్ట్ వన్. ఓకే, సో మనం రాంగ్ సైడ్, ఇదేమో రైట్ సైడ్ ఉంటుంది. ఈ రెండు అతికించి రాంగ్ సైడ్ మనం కుట్టేసుకుంటాం. తెలుసు కదా లాస్ట్ 2 డ్రెస్సెస్కి ఎట్లా కుట్టాము అట్లానే. సో ఇది సీట్ లెంత్ అనమాట. దీనికి ఇలా కుట్టు వేసేస్తాను. ఆల్రెడీ ఇటు వేసాను, మీకు చూపించడానికి ఇంకో వైపు చూపిస్తున్నాను. ఇటు ఇది కూడా వేస్తే మనం దీన్ని ఇలా హాఫ్ చేసేస్తాం ఇటు ఇటు. ఓకేనా? దీన్ని ఇట్లా హాఫ్ చేస్తాం. ఇదిగోండి కుట్టిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇది ఇట్లా వస్తుంది. ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి, మనకు చిన్నగా ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. ఇదంతా నడుము. ఓకే, సో ఇది మనం ఒకటి రైట్ లెగ్, ఒకటి లెఫ్ట్ లెగ్ వేసి లెగ్ సైడ్ వైపు మనం ఏం చేసామంటే సీట్ కుట్టాం. ఒకటి లెఫ్ట్ లెగ్ది, ఒకటి రైట్ లెగ్ది తీసుకొని సీట్ కుడతాం అన్నమాట, రెండు వైపులా, ఫ్రంట్ బ్యాక్. తర్వాత ఇప్పుడు మనం కింద లెగ్ కుడదాం. లెగ్కి ఒక చిన్నగా బెల్ట్ వేసి కుట్టేద్దాం. ఇది ఎక్స్ట్రా వేసాను. దీనికి మనం ఒక టాప్ స్టిచ్ వేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా క్లాత్కి వేసిన తర్వాతనే మనం దీన్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకోవచ్చు. దీని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి ఇంకొకటి కూడా టాప్ స్టిచ్ ఇక్కడ వేయాలి కింద. ఆ తర్వాత దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి దీని మీద కూడా ఒక టాప్ స్టిచ్ వేస్తాం. ఓకే, ఇది కుట్టేద్దాం. ఇది అతుకు వేసిన దానికి టాప్ స్టిచ్ వేస్తాను. దీన్ని ఇట్లా మడిచి దీన్ని కూడా ఒక టాప్ స్టిచ్ వేస్తాను. ఇదిగోండి, దీనికి టాప్ స్టిచ్ వేసాను. ఇటు నుండి ఇటు ఒక క్వార్టర్ వదిలేసి ఇంకొకటి దీన్ని లోపలికి మడిచేసి దీన్ని కూడా కుట్టేసాను. సో ఇది లెగ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఎంత ఈజీగా కొలత చూసేసుకొని దీనికి ఒక స్టిచ్ వేసేసుకుంటాం. ఒక స్టిచ్ వేసి కుట్టేద్దాం. ఇది కింద మనం కుట్టేసుకున్నామండి లెగ్ రౌండ్. దీంతో పాటు ఇది మొత్తం 2 స్టిచ్చెస్ వేసాను నడుముతో పాటు. కింద సీట్కి లెగ్ రౌండ్తో ఇలా సీట్కి మొత్తం కంప్లీట్గా వేసేసాను. ఓకేనా? ఇది మనం జాయిన్ చేసాం ఇప్పుడు. ఇలా ఇప్పుడు మనం వేస్ట్ బ్యాండ్ వేద్దాం. ఇందాక కుట్టాం కదా మనము, ఈ వేస్ట్ బ్యాండ్ని ఇక్కడ వేద్దాం అన్నమాట. అయితే ఇది వేసుకునేటప్పుడు ఒకసారి ఇది ఎంత పెడుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం. దీనికి కొంచెం తేడా వస్తుంది. ఇవ్వండి, ఈ వేస్ట్కి దీనికి కొంచెం తేడా వస్తుంది అనమాట. ఈ ఎక్సెస్ని మనం చిన్నగా కుచ్చులు పెట్టేస్తాం. ఫ్రిల్స్ పెట్టేస్తే ఇది దీనికి సరిపోతుంది అన్నమాట. మరి దీనికి ఎన్ని కుచ్చులు వేయాలో, ఎంత వెడల్పు ఉందో మనకి ఎట్లా తెలుస్తుంది? దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ చివర్లు ఉన్నాయి కదా ఆన్ ఫోల్డ్, ఏ చివర్లు ఈ సీట్ నుండి కాకుండా ఇటు పక్కన సైడ్కి ఇట్లా. ఓకే, ఇది ఫోల్డ్ చేసినప్పుడు ఇది ఆన్ ఫోల్డ్ ఏదైతే ఉందో ఇక్కడ చిన్నగా నాచ్ చేసేయాలండి. చిన్నగా ఇట్లా నాచ్ చేసేసుకుందాం. దీనివల్ల ఏంటంటే ఇక్కడికి ఇది ఉంది కదా ఈ వేస్ట్ బ్యాండ్, ఇది కూడా మధ్యలోకి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. చేసేసుకొని ఇది 4 ఫోల్డ్స్ ఇట్లా వచ్చింది కదా, ఈ ఆన్ ఫోల్డ్ మీద దీనికి కూడా నాచ్ ఇచ్చేసేయాలి
చిన్నగా ఇలా కట్టిస్తే నాచ్ చేసేసుకుంటే ఇప్పుడు ఇది ఎక్కడైతే వచ్చిందో ఇది కూడా అక్కడే రావాలన్నమాట రెండిటికి. అలా వేసుకొని మధ్యలో మనకి ఎంతైతే ఉంటుందో అంత మనము ఫ్రిల్స్ ఇచ్చేసేయాలన్నమాట. ఈ పాయింట్కి ఈ మిడిల్ పాయింట్ రావాలి. మిగతాది ఒక 2 ఫ్రిల్స్ వస్తాయి ఇటువైపు ఒక 2 ఫ్రిల్స్ వస్తాయి. అట్లా మనం కవర్ చేసి కుట్టేద్దాం ఇది మొత్తం వేస్ట్ బ్యాండ్. ఇదిగోండి, ఇదేమో వేస్ట్ బ్యాండ్, ఇదేమో కిందవి లెగ్స్ అన్నమాట. దీనికి మనం చిన్నగా నాచ్ కట్టించాం కదా, అట్లా ఈ కట్టు పెట్టేసి ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలన్నమాట అతికించడం. ఇదిగోండి 4 కుచ్చులు వేసేసి మధ్యలో ఇలా కుట్టేసుకున్నాం. ఓకేనా, ఇది అంతా జాయిన్ చేసేసాను చుట్టూ రౌండ్గా. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా వేస్ట్ బ్యాండ్ అతికించేసాము. దీనికి మనం రైట్ సైడ్ తీసి ఒక టాప్ స్టిచ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. దీనిపైకి వేస్ట్ బ్యాండ్కి ఇవ్వాలి, కింద ఇవ్వకూడదు, ఫ్రిల్స్కి ఇవ్వకూడదు, వేస్ట్ బ్యాండ్కి ఇవ్వాలి. ఒక టాప్ స్టిచ్ వేద్దాం దీనికి ఒక టాప్ స్టిచ్ వేసేసి చుట్టూ వేసేస్తే సరిపోతుందండి. ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి టాప్ స్టిచ్ కూడా వేసేసాను వేస్ట్ బ్యాండ్కి. ఇప్పుడు దీన్ని మనం ఉల్టా తీసేద్దాం రైట్ సైడ్కి. సల్వార్ రెడీ అయిపోయిందండి. ఇది లెగ్స్. ఓకే, ఇప్పుడు మనం కుర్తీ కుడదాం. టాప్ కుర్తీ వచ్చేసి ఈ కలర్ అండి. దీనికి నేను లైనింగ్ కట్ చేసుకొని దారం పోసుకొని స్టార్ట్ చేద్దాం. ఇది టాప్కి తీసుకున్నాను నేను ఈ క్లాత్. అయితే చిన్న ప్యాచ్ ఇక్కడ వేస్తున్నాను అనమాట. ఈ ప్యాచ్ వేసి డిజైన్ చేద్దాము. ఫస్ట్ నేను ఏం చేశానంటే మెయిన్ క్లాత్ పెట్టాను. మెయిన్ క్లాత్ పైన ఇది డిజైనింగ్ క్లాత్ పెట్టాను. ఇది కూడా రైట్ సైడే అనమాట. ఇవి 2 రైట్ సైడే. ఎందుకో చెప్తాను నేను. ఎట్ ఏ టైం నేను ఏం చేస్తున్నానంటే దీనిపైన లైనింగ్ క్లాత్ వేస్తున్నాను అనమాట. నెక్ లైన్కి ఇంకా వేరే ఏమి ఎక్స్ట్రా పైపింగ్ అట్లా ఏమి ఇవ్వట్లేదు. దీని మీద మనం 2 స్టిచ్చెస్ వేసామనుకోండి, దీనివల్ల ఏంటంటే మనం ఇంకా వేరే ఏం కుట్టకుండా దీన్ని అటు టర్న్ చేసుకోవచ్చు అనమాట అటువైపుకి. ఓకే, సో దీనికి ఇంకొక చిన్న రౌండ్ హోల్ ఇట్లా అని ఇవ్వాలి. ఇచ్చేసి కుడతాను. దీనికి ఇట్లా చిన్నగా రౌండ్ హోల్ ఇచ్చేసి డ్రాపింగ్ రౌండ్గా ఇచ్చేసి ఇది కట్ చేసి కుట్టేస్తాను. ఇదిగోండి ఇట్లా చిన్న డ్రాప్ వేసేసి దీన్ని అటాచ్ చేసుకొని కుట్టేద్దాము. కుట్టిన తర్వాత ఇదంతా కట్ చేసేద్దాం. కట్ చేసి దీన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేద్దాం. ఈజీగా వస్తుందన్నమాట. ఈ నెక్ వేయటం అనేది తొందరగా ఫినిష్ అయిపోతుంది. క్లాసీగా కూడా కనిపిస్తుంది. పెద్దగా ఏదో వెల్తిగా అయితే ఏమనిపించదు, బాగుంటుంది. ఫస్ట్ అయితే నెక్ లైన్ వేసేసుకోవాలి. నెక్ అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ఇది ఎలా ఉందో డిజైన్ అట్లానే స్టిచ్ వేద్దాం. 2 లేయర్స్కి వేసిన తర్వాత కట్ చేయాలి. ఇదిగోండి ఫస్ట్ మనము ఈ నెక్ లైన్ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న డ్రాప్ ఇచ్చేసి దీన్ని కూడా కుట్టుకోవాలన్నమాట. ముందే కట్ చేసి మనం తర్వాత కుడితే సరిగ్గా రాదు, కొంచెం ఇటు అటు బొంకర దగ్గర వస్తుంది. అయితే ఇట్లా మనం ముందు కుట్టేసుకున్న తర్వాత దీన్ని కట్ చేస్తే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకసారి నేను ట్రిమ్ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇలా కుట్టేసాను నేను ఉజ్జాయిన. ఓకేనా, కుట్టి దీన్ని కట్ చేశాను. ఇప్పుడు మనం కరెక్ట్గా ఒక క్వార్టర్, ఓకే 2 సెంటీమీటర్స్ వదిలేసి కుట్టేద్దాం నీట్గా. ఇప్పుడు దీనికి స్టిచ్ వేసానండి, కరెక్ట్గా వస్తుంది షేప్ ఇది.
దీన్ని మనం ఉల్టా తీసుకోవాలి, రైట్ సైడ్కి తీసుకొని అప్పుడు దానికి వీలైతే టాప్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే దీనికి ఇంకోసారి స్టిచ్ వేసేసి దాన్ని తిరగదీసేస్తే సరిపోతుంది. ఇవ్వండి, ఇట్లా నేను డబుల్ స్టిచ్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత లైట్గా అక్కడక్కడ చిన్నగా ఇలా కట్ ఇవ్వాలి, ఎందుకంటే దీన్ని రివర్స్ చేస్తాం కాబట్టి ఇది ఫోల్డ్ అవ్వదు, ముడతలు వచ్చేస్తుంది అన్నమాట. ఆ ముడతలు రావద్దు అనుకుంటే మనం ఇట్లా చిన్న చిన్నగా అక్కడక్కడ కట్స్ ఇవ్వాలన్నమాట. ఎక్కడెక్కడ కర్వ్ వస్తుందో అక్కడ మాత్రమే ఇట్లా చిన్న కట్స్ ఇచ్చేసుకొని మనము దాన్ని ఉల్టా అటువైపు తిప్పేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని దీన్ని దీనికి నెక్ ఇలా వచ్చింది కంప్లీట్గా. అయితే ఈ నెక్ని మనం బక్రం కానీ ఫ్యూజన్ కానీ ఫ్యూజ్ కానీ వేసి చేస్తే చాలా కొంచెం స్టిఫ్గా బాగా వస్తుందండి. నేను ఇది వేయలేదు ఎందుకంటే ఇది కాటన్ కాబట్టి, సో నేను అంత ప్రయారిటీ ఇవ్వలేదు. కానీ బక్రం వేస్తే ఇంకాస్త చక్కగా నించుంటుంది అనమాట. దీనికి ఇంకొంచెం డెకరేటివ్గా మనం ఈ లేస్ వేసి కుట్టేద్దాం. పైనుండి ఇటువైపు ఇటు ఇలా మొత్తం వేద్దాము. వేసిన తర్వాత చూద్దాం. ఇక ఇలా లేస్ వేసాను ఫ్రెండ్స్, ఇలాగొస్తుంది. ఐరన్ చేస్తే ఇంకొంచెం చక్కగా నించి ఉంటుంది. ఇది లేస్తో చిన్నగా డిజైన్ చేశాను. దీనికి మనం ఇక్కడ సేమ్ ఈ సిల్వర్ కలర్లో బటన్స్ ఇచ్చవచ్చు, 1 కానీ 3 కానీ ఇవ్వచ్చు. సో ఇదన్నమాట టోటల్గా నెక్ ఫినిష్ అయిపోయింది. ఐరన్ చేస్తే ఇది సరిగ్గా నించుంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనము వెనుక పార్ట్ కూడా దానికి లైనింగ్ వేసేసుకొని దీనికి అతికిద్దాం. ఫ్రంట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్కి మనం లైనింగ్ వేసేసి ఇది కుట్టేద్దాం. లైనింగ్ వేసేసి బ్యాక్ కుట్టేద్దాం. దీనికి నేనేం ఓపెన్ పెట్టట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం నెక్కే చాలా డీప్గా కట్ చేసాం 4 ఇంచెస్. సో దీనికి మనకు ఓపెన్ అవసరం లేదు, హుక్ లూప్ అవసరం లేదు. ఇది కుట్టేద్దాం. ఇట్లా ఒకటి స్టిచ్ వేసాను, 2 వేసాను నేను. ఎప్పుడైనా మనం దీనికి టాప్ స్టిచ్ వేయకపోతే 2 వేసేసుకోవాలి, లేదంటే మధ్యలో కుట్లు ఊడే అవకాశం ఉంటుంది. అది అవాయిడ్ చేయడానికి నేను 2 సార్లు వేసేసాను. దీన్ని మనము తిరగవేద్దాం ఇటువైపుకి, ఇట్లా వస్తుంది. ఓకేనా. అయితే దీని మీద నేను టాప్ స్టిచ్ ఏం వేయట్లేదు. దీనికి మనం ఫ్రంట్ ఇది వేసేసి కుట్టేద్దాం. అయితే ఇవి 2 ఇట్లా వేసి కుడితే ఇక్కడ మనకు ఒకలాగా కనిపిస్తుంది అనమాట. ఇట్లా కనిపించకుండా ఉండాలంటే ఒక లాజిక్ యూజ్ చేసి దీన్ని ఫినిష్ చేయొచ్చు. ఎలా అంటే ఇది ఉంది కదా, ఇప్పుడు షోల్డర్, ఈ షోల్డర్ని దీనికి ఇట్లా కరెక్ట్గా పెట్టేసి దీన్ని ఇట్లా అని వేసి ఓవర్లాప్ దీనికి. ఓకేనా. ఇది రాంగ్ సైడ్ ఉంది, దీన్ని ఇట్లా పెట్టేసి ఇటువైపు కుట్టు వేయాలి. కుట్టు వేసి ఒకసారి చెక్ చేసుకోండి, మీకు దీన్ని ఉల్టా తీస్తే మీకు రైట్గా వచ్చిందా రాంగ్ వచ్చిందా ఒక్కసారి చూసుకోండి. చూసుకొని అప్పుడు మళ్ళీ మీరు ఇంకో స్టిచ్ వేసుకోవచ్చు. ఇంతే కదా. ఇది ఒకటేమో ఫ్రంట్, ఇది బ్యాక్. ఇలా చూసుకొని దీన్ని మనం ఏం లేదు ఇటువైపుకి తిప్పేసుకొని రెండిటి మధ్యలో లైనింగ్, దీనికి మధ్యలో ఫ్రంట్ పెట్టేస్తున్నాం. ఫ్రంట్ పార్ట్ పెట్టేసి దీని మీద ఒక స్టిచ్ వేసేస్తాం. ఓకేనా. కుట్టి చూపిస్తాను. ఇట్లా ఒక సింగిల్ స్టిచ్ వేసి ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని మనం ఉల్టా చేసేస్తే ఇట్లా లైనింగ్కి లైనింగ్ వైపు రైట్ సైడ్ వస్తుందా లేదో ఒకసారి చూసుకోండి. ఒకవేళ పర్ఫెక్ట్గా వస్తే కనుక మళ్ళీ ఇంకోసారి టర్న్ చేసేసి దీన్ని ఇంకో డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూసుకొని. ఓకే. మళ్ళీ దీని మీద ఇంకో స్టిచ్ వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. స్లీవ్స్ మనం దీనికి షార్ట్ స్లీవ్సే తీసుకున్నాము. ఇలా కట్ చేశాను నేను. ఆర్మ్ హోల్ స్లీవ్, షార్ట్ స్లీవ్ తీసుకున్నాను నేను. ఇది 9 వచ్చింది లెంత్. సో దీనికి మనం కింద ఏమి ఇస్తున్నామంటే
కింద సల్వార్ క్లాత్ రఫుల్స్ వేసి కుడుతున్నాను అనమాట. ఒకదానికి అటాచ్ చేసాను రఫుల్స్, ఇంకో దానికి కూడా అటాచ్ చేసి దీన్ని ఇట్లా తిరిగేస్తాం. ఓకే, తిరిగేసి ఒకటి పైనుండి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇట్లా వేసాను నేను దీన్ని మళ్ళీ ఇటువైపుకి ఫోల్డ్ చేసేసి దీని మీద అండి 1 స్టిచ్ 2 స్టిచెస్ కూడా వేసుకోవచ్చు. నేను 1 స్టిచ్ వేస్తాను, తర్వాత చూద్దాం. ఒకవేళ దీని లుక్ ఎలా ఉందో దాన్ని బట్టి 2 స్టిచెస్ కూడా వేసుకోవచ్చు, నీట్గా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇట్లా 2 స్టిచెస్ వేసాను నేను, 1 and 2 ఇట్లా టాప్ స్టిచెస్ 2 టైమ్స్ వేసాను. ఇప్పుడు ఇవి మనం బాడీకి అతికిద్దాం. వీటిని రెండింటిని మనం బాడీకి అటాచ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వస్త్రశిల్పి డిజైనర్స్. నా పేరు సరస్వతి, నేను హైదరాబాద్ నుండి. మనము గత 2 వారాలుగా సల్వార్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చేసుకుంటామండి. బేసిక్గా నేను అన్ని ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను. సో ఇందులో భాగంగా చిల్డ్రన్ వేర్ చేస్తున్నాము, తర్వాత విమెన్ వేర్ కూడా చేస్తున్నాము. సో ఈ సిరీస్లోనే మనము ఆల్రెడీ 2 డ్రెస్సెస్ కుట్టాము లాస్ట్ 2 వీక్స్ నుంచి. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసేయండి. ఇది వచ్చేసి 3rd డ్రెస్ అనమాట. ఈ 3rd డ్రెస్ని మనం చిన్నగా ప్యాచ్ వేసి ఒక డిజైన్ చేసాం అనమాట. అది ఎలా చేసామంటే, కింద సల్వార్కి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు, ఆ ప్యాచ్ ఇక్కడ వేసామండి. నెక్కి ప్యాచ్ వేసాము, రౌండ్ నెక్ ఇచ్చాను, చిన్నగా డ్రాప్ ఇచ్చామన్నమాట. ఇది కూడా రౌండ్ షేప్లోనే ఇచ్చాను. తర్వాత దీన్ని ఫినిషింగ్ ఎలా చేశానంటే, సిల్వర్ కలర్ లేస్ వేసేసి సిల్వర్ కలర్ బటన్ ఇచ్చాము. సిల్వర్ మ్యాచింగ్ అయిపోయింది అనమాట. తర్వాత వచ్చేసి స్లీవ్స్కి రఫుల్స్ ఇచ్చాను, నార్మల్ స్లీవ్స్ పెట్టాను, ఎల్బో దాకా కూడా కాదు, ఇక్కడ వరకు పెట్టి దీనికి రఫుల్స్ ఇచ్చాను. సో కాంట్రాస్ట్ కలర్ కాబట్టి చక్కగా కుదిరింది, చూడడానికి బాగుందనమాట. సో దీన్ని ఎలా కట్ చేయాలో కుట్టాలో మనం ఈ వీడియోలో నేర్చేసుకుందాము. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంచక్కా నేను పెట్టే వీడియోస్ అన్నీ వెరీ ఇమీడియట్గా మీకు వచ్చేస్తాయండి. ఇంట్లోనే కూర్చొని హాయిగా ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోండి. అందమైన డ్రెస్సులు బోల్డ్ అని కుట్టేసి వేసుకోవచ్చు మీరు కూడా. సో ఇలా వస్తుందన్నమాట ఈ డ్రెస్, కంప్లీట్ డ్రెస్. ఒకసారి ఎలా కుట్టాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.